గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ. Sankalchand Patel University, leading private university Gujarat. It's number 1 for the research capabilities and top 16 in India. Times Engineering Survey prakaram. Almost top 19 amongst private universities India. Students have 100% job placement. When enrollment letter ఇచ్చినప్పుడు యూనివర్సిటీ అగ్రిమెంట్ లెటర్ కూడా ఇస్తుంది that 100% జాబ్ ప్లేస్మెంట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద డిగ్రీ. సార్, ఇక్కడ రీసెర్చ్ సెంటర్స్ కానీ అవన్నీ అచీవ్మెంట్స్ కూడా ఎలా ఉంటాయి అంటారు? ఇట్ ఇస్ నంబర్ 1 ఫర్ రీసెర్చ్ క్యాపబిలిటీ. ఓకే ఓకే. టాప్ 16 ఫర్ రీసెర్చ్ ఇన్ ఇండియా. సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ ఎడ్యూ క్లాస్ అని ఆర్గనైజ్ సింగపూర్తో టైఅప్ అవుతాయి. వాళ్ళు చదువుకునేటప్పుడే దే కెన్ గెట్ 18 to 36 months ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్. సో యూనివర్సిటీ ఎడ్యూ క్లాస్ సింగపూర్తో టైఅప్ ఉంది. సార్, ఈ కొలాబరేషన్స్ అదర్ కంపెనీస్ చెప్పారు, ఏమన్నా ఆటోమోటివ్ కంపెనీస్ కానీ అవి కూడా కొలాబరేట్ అయి ఉన్నాయా? సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ దే వర్క్ వెరీ క్లోజ్లీ విత్ ఎంజీ కార్ కంపెనీ. ఎందుకు ఈ యూనివర్సిటీకి మీకు వెల్కమ్ అని చెప్తున్నా అంటే, మన గుజరాత్లోని అహ్మదాబాద్ విస్నగర్ దగ్గర ఉన్న ఈ యూనివర్సిటీలో మీరు వచ్చి చదువుకున్నారంటే ఖచ్చితంగా మీకు జాబ్ గ్యారంటీ. చాలామంది ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి అని అంటే ఏదో ఇంజనీరింగ్ చేసాం, పేరుకి బాగుంది, మా కొడుకు ఇంజనీరింగ్ చేస్తున్నాడు అని అంటారు. బట్ 4 years 5 years అయిపోయిన తర్వాత జాబ్ రాక ఇంట్లోనే కూర్చుంటే ఎక్కడైనా రిలేటివ్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫేస్ చేసే అవమానాలు, తల్లిదండ్రులు కూడా ఏం చెప్పాలో తెలియక అదంతా కూడా పిల్లల మీద చూపించేసి చాలా ప్రెషర్ చేస్తుంటారు. చాలామంది సూసైడ్ కూడా చేసుకుంటారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇంజనీరింగ్ చేయడం అంటే రఘువరన్ బీటెక్ లైఫ్ లాగా ఏదో సింపుల్గా వెళ్ళిపోతుంది అనుకుంటారు, కానీ రియాలిటీలో ఇలా ఉంటుంది అనమాట. ఇంత డార్క్ సైడ్ ఉంటుంది. బట్ ఈ డార్క్ సైడ్ని మొత్తం కూడా చెరిపేసి మీకు బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వడానికి సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ చాలా రకాల కంపెనీస్ తో టైఅప్ అయ్యే వచ్చింది. మీకు ఖచ్చితంగా జాబ్ గ్యారంటీ కూడా ఇస్తుంది. ఒకప్పుడు గుజరాత్ ఎక్స్ సీఎం ఆనందీబెన్ పటేల్ కూడా ఇప్పుడు యూపీలో గవర్నర్ గా ఉన్నారు. తను కూడా ఈ యూనివర్సిటీలోనే చదువుకున్నారనమాట. మరి ఈ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ లో ఇచ్చే కోర్సెస్ ఏంటి, ఫెసిలిటీస్ ఏంటి, ఒకసారి చూద్దాం పదండి. నేను ఇందాక చెప్పాను కదా, మీకు ఈ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత జాబ్ గ్యారంటీ అని అంత కాన్ఫిడెంట్గా నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఈ యూనివర్సిటీ ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్పూర్ యూనివర్సిటీస్తో టైఅప్ అయి ఉందన్నమాట. టైఅప్ అవడంతో పాటు సిఎస్సి స్టూడెంట్స్కి స్పెషల్గా సూపర్ కంప్యూటర్, యాపిల్ ల్యాబ్ అండ్ డిజిటల్ ల్యాబ్స్ కూడా అవైలబుల్ ఇచ్చారనమాట. దీనివల్ల వాళ్ళకి ఆ సబ్జెక్ట్లో డీప్ నాలెడ్జ్తో పాటు పక్క జాబ్ గ్యారంటీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నాలెడ్జ్ అండ్ సబ్జెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. విత్ హై ప్యాకేజ్ జాబ్స్ కూడా వస్తాయి. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, జాబ్స్ వచ్చాయి కదా వస్తాయని నేను చెప్పడం కాదు. మీరు అడ్మిషన్స్ తీసుకున్న తర్వాత, రిజిస్టర్ చేసుకున్న తర్వాత అప్పుడే మీకు అదే ఫామ్లో అగ్రిమెంట్ కూడా ఇస్తారనమాట, మీకు జాబ్ కన్ఫర్మ్ అని చెప్పేసి. ఇంత బెనిఫిట్స్, ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నట్టు ఈ యూనివర్సిటీ ఆల్మోస్ట్ 1940s టైంలోనే మనకి ఒక ట్రస్ట్ లాగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈ రేంజ్కి వచ్చింది. ఇంత సక్సెస్ఫుల్గా వెళ్తుంది అని అంటే ఈ యూనివర్సిటీ ఇచ్చే ఫెసిలిటీస్ అలా ఉంటాయి అనమాట. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తుంది. ఇంకా డీటెయిల్గా మీరు తెలుసుకోవాలి, ఇంకా ఫెసిలిటీస్ తెలుసుకోవాలి. ఫీ స్ట్రక్చర్ అయితే చాలా తక్కువ, మీరు ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటున్నారు. ఈ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఒక స్పెషలిస్ట్ దగ్గరికి మనం వెళ్తున్నాము, వెళ్ళి తెలుసుకుందాం పద. 35 yearsగా ఈ ఎడ్యుకేషనల్ ఫీల్డ్లోనే చాలా మంది స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చి ఆల్మోస్ట్ బ్రిటిష్ కౌన్సిల్లో వర్క్ చేశారు. లండన్ బేస్డ్ మిడిల్ సెక్స్ యూనివర్సిటీలో కూడా సౌత్ ఏషియన్ మొత్తం రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి సుధాకర్ సార్ మన ముందు ఉన్నారనమాట. సార్ని అడిగి ఇప్పుడు సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో ఉండే ఇంజనీరింగ్ కోర్సెస్ అండ్ కొలాబరేషన్స్ ఎలా ఉన్నాయి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సార్, ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్కి నేను ఆల్రెడీ ఫస్ట్ ఇంట్రో అందరికీ కూడా ఏం చెప్పానంటే బల్లగుద్ది చెప్పాను, ఇక్కడ ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ వస్తాయి అండ్ చాలా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్గా కొలాబరేషన్స్ ఉన్నాయని అంటున్నారు. మీ దగ్గర ఎలా ఉన్నాయి సార్ కొలాబరేషన్స్? సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ లీడింగ్ ప్రైవేట్ యూనివర్సిటీ గుజరాత్లో నెంబర్ 1. ఇన్ టర్మ్స్ ఆఫ్ ర్యాంకింగ్స్కి వస్తే ఇట్స్ నెంబర్ 1 ఫర్ ద రీసెర్చ్ క్యాపబిలిటీస్ అండ్ టాప్ 16 ఇన్ ఇండియా టైమ్స్ ఇంజనీరింగ్ సర్వే ప్రకారం అండ్ ఆల్మోస్ట్ టాప్ 19 అమాంగ్స్ట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇండియాలో. సో అదొకటి. In terms of the state of art facilities, lab facilities చూసుకుంటే you have the Fab Lab for advanced digital manufacturing ఏరియాలో.
దెన్ ఇంకొకటి యాపిల్ ల్యాబ్ విత్ సూపర్ సో కంప్యూటర్. ఓకే, మేమంటే ఆల్రెడీ ల్యాబ్స్ అండ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అంట కదా, అడుగుదాం అని అనుకునే లోపు మీరే చెప్పారు. అసలు సూపర్ గా సార్. మరి అంటే ఇవి కూడా ఆల్మోస్ట్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ యూనివర్సిటీస్ తో కూడా మీరు కొలాబరేట్ అయి ఉన్నారన్నారు. ఇది కూడా ఒకసారి డీటెయిల్స్. ఆల్మోస్ట్ దాదాపు సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ 27 ఫారిన్ యూనివర్సిటీస్తో కొలాబరేషన్ ఉంది. గ్రేట్ గ్రేట్ సార్. సో అంటే ఇక్కడ ఒక్కసారి ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ స్టడీస్ కంప్లీట్ చేసిన తర్వాత ఫారెన్ వెళ్ళడానికి మొత్తం యూనివర్సిటీ సపోర్ట్ చేస్తుందండి. ఫారెన్ వెళ్ళడానికి సపోర్ట్ చేస్తుంది. లైక్ సబ్జెక్ట్కి సంబంధించి ఎలాంటి కోర్సెస్ వాళ్ళు వెళ్ళాలి, మేము అది కూడా హెల్ప్ చేస్తాం అన్నమాట స్టూడెంట్స్కి. ఈ బీటెక్ అలైడ్ సైన్సెస్ కోర్సెస్ అయిన తర్వాత కూడా హెల్ప్ చేస్తాం అన్నమాట. ఇంతకుముందు ల్యాబ్స్ దగ్గరికి వచ్చే లోపల ఒకటి ఫస్ట్ వన్ ఈజ్ ఫ్యాబ్ ల్యాబ్ అని చెప్పాను కదా, దట్స్ మోర్ ఐ థింక్ టెస్టింగ్ ఇన్ ది అడ్వాన్స్డ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ లా అన్నమాట. సో ఈవెన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్సో ఆల్మోస్ట్ డిజిటైజ్ నౌ ఎ డేస్. అదొకటి. ఇంకోటి యాపిల్ ల్యాబ్ విత్ సూపర్ కంప్యూటర్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. And so that is these are the two main actually. Okay. And ఇంకోటి కూడా చెప్తాను, ఆండ్రాయిడ్ ల్యాబ్ ఉంది for the high end tools and mobile application development. సో ఇవన్నీ స్టూడెంట్స్ ఒకవేళ ఇక్కడ కనుక ఇంజనీరింగ్ తీసుకుంటే ప్రాక్టికల్గా అవన్నీ ప్రాక్టీస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి కూడా ఏంటంటే స్టూడెంట్స్కి 100% జాబ్ ప్లేస్మెంట్. సూపర్. వెన్ ఎన్రోల్మెంట్ లెటర్ ఇచ్చినప్పుడు యూనివర్సిటీ అగ్రిమెంట్ లెటర్ కూడా ఇస్తుంది దట్ 100% జాబ్ ప్లేస్మెంట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద డిగ్రీ. సూపర్. చెప్పా కదా నేను, ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు జాబ్ గ్యారంటీ అన్న, దానికి అష్యూరెన్స్ కూడా ఇచ్చారు, అగ్రిమెంట్ ఇస్తారంటే ఇంతకు మించి ఇంకెక్కడన్నా ఉంటుందా సార్? ఇంకొక విషయం ఏంటి అని అంటే ల్యాబ్స్ అండ్ ఫెసిలిటీస్ గురించి ఓకే, బట్ బయట చాలా వింటున్నాం ఈ SSIP ప్రోగ్రామ్ గురించి కూడా. అండర్ SSIP స్కీమ్ దే హ్యావ్ అ స్టార్ట్అప్ ఇంక్యుబేషన్ సెంటర్. సపోజ్ ఇవి స్టూడెంట్స్కి ఏమన్నా మంచి ఐడియాస్ ఉంటాయి, సో దే కెన్ స్టార్ట్ వర్కింగ్. ఫ్యాకల్టీ హెల్ప్ చేస్తారు. I mean, how to improve, if they have a good idea. Startup investments kind ఏదన్నా థాట్ వచ్చినా కూడా. అండ్ ఈ స్కీమ్లో ఏమవుతుందంటే ఫ్యాకల్టీ విల్ బి యాజ్ అ మెంటర్షిప్ అన్నమాట, గైడ్ చేస్తారు మొదటి నుంచి. దేర్ ఆర్ ఫండింగ్ ఆపర్చునిటీస్ ఆల్సో. అండ్ దాదాపు దే డూ ఇన్ కొలాబరేట్, గుజరాత్ స్టేట్ గవర్నమెంట్తో కొలాబరేట్ చేస్తుంటారు వీళ్ళు. దాదాపు 1 lakh నుంచి అప్ టు 2 crores వరకు ఫండింగ్ పాసిబిలిటీ కూడా ఉంది ఇఫ్ దే హ్యావ్ ఎ గుడ్ ఐడియా ఫర్ ఎ స్టార్ట్అప్. అండ్ 50% గుజరాత్ గవర్నమెంట్ కంట్రిబ్యూట్ చేస్తుంది, రిమైనింగ్ అమౌంట్ యూనివర్సిటీ చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ రైట్ ఫ్రమ్ 1 to 2 crores వరకు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఈ SLP యూనివర్సిటీ స్టూడెంట్స్ ఓన్లీ ఎంప్లాయీస్ గా కాకుండా మంచి ఎంటర్ప్రెన్యూర్స్ గా కూడా బిల్డ్ చేస్తుంది అనమాట. వీటన్నిటికీ మెయిన్ కారణం అంటే బేసికలీ గుజరాత్లో మోస్ట్ ఆఫ్ దెమ్ థింక్ ఎంటర్ప్రెన్యూరియల్ లెవెల్. సో ఎంటర్ప్రైజింగ్ కల్చర్ ఉంది గుజరాత్లో. మన స్టూడెంట్స్ కూడా అది ఆ అవకాశం తీసుకుంటే చాలా మంచిది. సూపర్ సార్. సార్ ఇక్కడ రీసెర్చ్ సెంటర్స్ కానీ అవన్నీ అచీవ్మెంట్స్ కూడా ఎలా ఉంటాయి అంటారు? Research center, there is a good research going on actually. In fact, it is number 1 for research capability. Okay. Almost number 1 and top 16 for research in India. అచీవ్మెంట్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి సార్? అంటే ఇప్పుడు ఒకవేళ కొత్త స్టూడెంట్స్ ఎవరైనా వచ్చినప్పుడు రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి చాలా మంది అంటారు, బట్ వాళ్ళకి కొంత డౌట్ ఎలా ఉంటుందంటే మాకు అట్లాంటి స్కోప్ ఇస్తారా, స్టూడెంట్స్కి ఇవ్వరు కదా అనే డౌట్ ఉంటుంది. ఇక్కడ అచీవ్మెంట్స్ కానీ అవి ఎలా ఉన్నాయి? చాలా మంది స్టూడెంట్ PhD కూడా చేస్తున్నారు కదా, చాలా మంది స్టూడెంట్స్ PhD కూడా చేస్తున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ PhD వాళ్ళు అనమాట, అందరూ PhD స్టాఫ్. సో స్టూడెంట్స్ బీటెక్ ఎంటెక్ అయిన తర్వాత రీసెర్చ్ చేసేదానికి కూడా మంచి స్కోప్ కూడా ఉంది ఇక్కడ. సూపర్. అసలు మొత్తం A to Z అన్ని ఫిక్స్ చేసి పెట్టేశారు, ఆర్గనైజ్ చేశారు. స్టూడెంట్స్ ఓన్లీ వన్స్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అన్నట్టు సార్. సార్ ఈ వర్కింగ్ అనేది కూడా ఇంటిగ్రేటెడ్ వర్కింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయంట. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఎడ్యూ క్లాస్ అని ఆర్గనైజ్ సింగపూర్తో టైఅప్ ఉంది. వాళ్ళు చదువుకునేటప్పుడే they can get 18 to 36 months professional experience. సో యూనివర్సిటీ ఎడ్యూ క్లాస్ సింగపూర్తో టైఅప్ ఉంది. ఇప్పుడు బీటెక్ అయింది అనుకోండి, దే ఆర్ గెటింగ్ అన్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అది హెల్ప్ చేస్తుంది జాబ్కి అప్లై చేస్తారు. ఇప్పుడు వచ్చారనుకోండి బీటెక్, నీకేం ఎక్స్పీరియన్స్ లేదా. ఇక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంటుందంటే
18 to 36 months వరకు ఎక్స్పీరియన్స్ లెటర్ కూడా వస్తుంది. నియర్లీ 1 year కి దగ్గరలో 1 year 2 years 18 to 36 months ఇంచుమించు, బికాస్ ఐ హ్యావ్ ఎ కొలాబరేషన్ విత్ ఎడ్యూ క్లాస్ సింగపూర్. సూపర్ సూపర్. అంటే దీని ద్వారా మామూలుగా ఒకప్పుడు అందరికీ ఉండేది ఏంటంటే ఇంజనీరింగ్ చేస్తే అందరూ సరిగ్గా పాస్ అవ్వరు అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ మీ దగ్గర ఆల్రెడీ వర్క్ ఇంటిగ్రేషన్ ఉండటం వల్ల వాళ్ళు ఆల్రెడీ ఇన్ ఎడ్యుకేషన్లోనే వర్క్ చేస్తారు, ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా క్వాలిఫై అయ్యి జాబ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. అది మొదటి నుంచి ఫ్యాకల్టీ ట్రైన్ చేస్తుంది. దే హ్యావ్ మంచి మెంటరింగ్ ఉంది ఫ్యాకల్టీ ఇక్కడ స్టూడెంట్స్కి, అండ్ దే కీప్ చెకింగ్ ఎవ్రీ టైమ్ వెదర్ స్టూడెంట్ ఈస్ రియలీ ప్రోగ్రెసింగ్ వెల్. సో దేర్ ఇస్ ఎ పర్ఫెక్ట్ మానిటరింగ్ బిగినింగ్ నుంచి అసలు. సార్ ఈ కొలాబరేషన్స్ అదర్ కంపెనీస్ చెప్పారు, ఏమన్నా ఆటోమోటివ్ కంపెనీస్ కానీ అవి కూడా కొలాబరేట్ అయి ఉన్నాయా? యా ఉన్నాయండి, మీరు వినే ఉంటారు. ఎంజీ కార్ అనే రోడ్ల మీద తిరిగి హైదరాబాద్ అయినా ఆల్ ఇండియా ఎక్కడైనా చూసుంటారు. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ దే వర్క్ వెరీ క్లోజ్లీ విత్ మాడిసన్ గరాజ్ ఎంజీ కార్ కంపెనీ. సూపర్ సార్. సార్ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ హైలైట్గా డిజైన్ చేయబడ్డాయి కదా, ల్యాబ్స్ కానీ రీసెర్చ్ సెంటర్స్ కానీ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. మరి కోర్సెస్ కూడా ఏ కోర్సెస్ ఉన్నాయి ఇంజనీరింగ్ వాళ్ళకి, ఏ ఫీల్డ్? ఎస్, కోర్సెస్ ఇప్పుడు బీటెక్ అనుకోండి, వీ హ్యావ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, దెన్ బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్, and another interesting program, BTech Artificial Intelligence and Data Science, which is the emerging subject. We keep talking. Anidhagarla dani gurinchi maatlaadutunnaam kuda predict chesi courses anni kuda pettaranna. So they have BTech Artificial Intelligence and Data Science, which is a very popular program in university lo adi. Plus inkokati kuda BSc ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్పెషలైజేషన్ క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ ఉంది. ఇది TCSతో కొలాబరేషన్ ఉంది. ఈ కోర్స్ చదివేటప్పుడు 6 months TCSలో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది. ఓహో సూపర్. So once 6 months experience వచ్చింది, there is good scope to get into TCS after completing the BSc program. Exactly. అంటే వన్స్ ఒక్కసారి కోర్స్ చేసిన తర్వాత వాళ్ళకి ఏ రకంగా రౌండ్ 360 degreesలో చూసినా వాళ్ళకి ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ కానీ కెరీర్ అనేది ఒక మంచి వేలో వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. ఇంకోటి L&T కూడా దే హ్యావ్ ఎ టైఅప్. L&T అంటే మనం కన్స్ట్రక్షనే అనుకుంటాం, చాలా వర్టికల్స్ ఉన్నాయి వాళ్ళకి. దే హ్యావ్ ఎ సపరేట్ సాఫ్ట్వేర్ డివిజన్ కూడా ఉంది కదా. సో L&T ఆల్సో కూడా కొలాబరేషన్ ఉంది. ప్లస్ ఆల్మోస్ట్ ఈ యూనివర్సిటీ 155 ఇండస్ట్రీస్తో టైఅప్ ఉంది. సో ప్లేస్మెంట్ యూనివర్సిటీ వెరీ స్ట్రాంగ్ యాక్చువల్లీ. సో దానివల్ల విత్ గుడ్ ప్యాకేజ్ అని విన్నాం సార్, అది ఇంకా ప్లస్ పాయింట్స్ చాలా. సో దానివల్ల యూనివర్సిటీ కంఫర్టబుల్గా వీఆర్ గివింగ్ ఎ లెటర్ ఇన్ రైటింగ్ ఈ రిజిస్ట్రేషన్ ఎన్రోల్మెంట్ అయినప్పుడే దట్ వీ ప్రొవైడ్ 100% ప్లేస్మెంట్. సూపర్, క్లాప్స్ కొట్టచ్చేమో, బట్ యాక్చువల్లీ ఇట్స్ అన్ ఎగ్జాగరేషన్ అనుకుంటారు. బట్ సార్ ఇంత ఫెసిలిటీస్ ఇస్తున్నారు కదా, బట్ ఫీజు మేము అంతా పే చేసుకోలేము, మీరు ఎంత జాబ్ ఇచ్చినా అనే డౌట్లో ఉంటారు స్టూడెంట్స్. బట్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ప్రోగ్రామ్? ఫీజు చాలా రీజనబుల్ అమ్మా. 4 years బీటెక్ ఇంక్లూడింగ్ ట్యూషన్ ఫీజ్, హాస్టల్, ఫుడ్ అంతా కలిపి 8,54,000. 4 years కలిపి. తర్వాత ఇంకేమి ఛార్జెస్ ఉండవు. ఈ కాన్వకేషన్ కానీ ఎగ్జామినేషన్ ఇవన్నీ ఏమి ఉండవు. ఈ 8,54,000 ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ ఎవ్రీథింగ్. ఇంక్లూడెడ్ అంటే ఎడ్యుకేషన్, కోర్సెస్, వాళ్ళ ప్రాక్టికల్స్, రీసెర్చ్, ల్యాబ్స్, ఎగ్జామినేషన్ అన్ని కూడా, హాస్టల్, ఫుడ్, ఎవ్రీథింగ్ మొత్తం అంతా కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే ఒకేసారి కట్టడం అవసరం లేదు. ఇట్ నార్మల్గా 1 year కంటే 2,13,000 వస్తుంది, పే చేయొచ్చు. కొందరు స్టూడెంట్స్కి ఏమన్నా ఇఫ్ దే నీడ్ సమ్ సపోర్ట్ ఒక 2 installmentsలో కూడా పే చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సార్ స్కాలర్షిప్స్ ఏమన్నా ఫెసిలిటీస్ అవైలబుల్ ప్రొవైడ్ చేస్తారా మీరు? ఫర్ మెరిట్ స్కాలర్షిప్స్ కొన్ని ఉన్నాయి, మెరిట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. బట్ ఫీజు కూడా చాలా రీజనబుల్. మనం సౌత్ బెంగళూరు, చెన్నై అటువైపు పోలిస్తే ఇంకా 13-14 lakhs దాకా ఉంటుంది. సో ఇది వెరీ వెరీ రీజనబుల్. ఎందుకు రీజనబుల్ చెప్పమంటారా? దిస్ ఈజ్ అ ట్రస్ట్ బేసికలీ. ఇట్స్ అ నాన్ ప్రాఫిట్ యూనివర్సిటీ అన్నమాట. సో వాట్ ఎవర్ మనీ దే ఆర్ ఎర్నింగ్, అగైన్ దే ఇన్వెస్ట్ ఆన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు క్యాంపస్ చూస్తుంటారు, ఆల్మోస్ట్ 90-acre క్యాంపస్ ఇది. అండ్ నేమ్ ఎనీ కోర్స్ దట్ ఈస్ అవైలబుల్, రైట్ ఫ్రమ్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, అప్లైడ్ సైన్సెస్, MBBS, ఆయుర్వేద, హోమియోపతి,
దెన్ పారామెడికల్ సైన్సెస్ కూడా, నర్సింగ్, మిగతా పారామెడికల్ సైన్సెస్ కోర్స్ కూడా ఉన్నాయి. ఇట్స్ బిగ్ యూనివర్సిటీ అండ్ అన్ని రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి విత్ జాబ్ గ్యారంటీ. జాబ్ గ్యారంటీ. ఎస్, ఎగ్జాక్ట్లీ. సరే, ఇంకొక క్వశ్చన్. మేము యాక్చువల్లీ మా సౌత్ ఇండియన్ మీరు రిప్రజెంటేటివ్ కాబట్టి మాకు భరోసా కలగడానికి మా స్టూడెంట్స్, పేరెంట్స్ అందరి కోసం ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే కంట్రీస్ కానీ వీళ్ళందరూ వస్తారు, మాకు ఫుడ్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయని క్వశ్చన్ అడుగుతారు. సో వాటికి మీరు ఎటువంటి భరోసా ఇస్తారు? ఫుడ్ ఫెసిలిటీ సపరేట్ మెస్ పెట్టే ప్లాన్లో ఉన్నాం ఫర్ ఆల్ తెలుగు స్టూడెంట్స్ కనబడి, ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, గ్రేట్. సో హ్యాపీగా మా స్టైల్ ఫుడ్ మేము తినచ్చు అని అంటారు సౌత్ ఇండియన్స్ వస్తే కనుక. సో ఓన్లీ హాస్టల్ ఫెసిలిటీస్ చూసుకున్నా కూడా మ్యాక్సిమం 3 స్టూడెంట్ షేరింగ్. సో వేరే కొన్ని యూనివర్సిటీస్లో మీరు 7-8 మంది కూడా ఉంటారు, ఇక్కడ మ్యాక్సిమం 3 ఆర్ అలౌడ్. ఓకే, సో అంటే ఒక రూమ్ కి 3 మెంబర్స్ మ్యాక్సిమం విత్ ఏసీ ఫెసిలిటీ ఉంటుంది. ఏసీ అంటే ఓన్లీ ఎలక్ట్రిసిటీ చార్జెస్ పర్ 1 year ఓన్లీ 10,000 rupees ఎక్స్ట్రా. ఓకే, ఓకే, సూపర్ కదా. ఇఫ్ ఏసీ రూమ్ కావాలంటే ఒక 10,000 పే చేయాల్సి వస్తుంది సంవత్సరానికి, చాలు. ఓకే, సూపర్. హ్యాపీగా ఏసీలో ఓన్లీ 3 షేరింగ్, ఫ్లెక్సిబుల్ గా ఉండొచ్చు. ఇంకొకటి కూడా క్రికెట్కి సంబంధించి ఆలోచిస్తే, స్పోర్ట్స్ సంబంధించి పర్టికులర్ క్రికెట్, ఈ యూనివర్సిటీ MS ధోని అకాడమీతో టైఅప్ కూడా ఉంది. వావ్, ఇది ఒక్క మాట చాలు సార్ మా వాళ్ళకి నమ్మకం రావడానికి. MS ధోని అంటే చాలా ఖచ్చితంగా పరిగెత్తుకొచ్చేస్తారు నమ్మకంతో. సో మీకు కంపెనీతో, ఐ మీన్ MS ధోని వాళ్ళ ఇన్స్టిట్యూషన్ తో కూడా టైఅప్ ఉంది, స్టూడెంట్స్ అప్రోచ్ అవ్వచ్చు. యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ MS ధోని అకాడమీతో టైఅప్ ఉంది. ఓకే, అకాడమీతో టైఅప్ ఉంది. ఇక్కడ ఎవరైనా ఇంట్రెస్ట్, ఒకవేళ స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉంటే కూడా వాళ్ళని కూడా ఆ దిశగా మీరు మార్నింగ్ మీరు గ్రౌండ్ కి వచ్చారంటే క్రికెట్ ఆడుతున్న పిల్లలు కనిపిస్తుంటారు అక్కడ ఎవ్రీడే మార్నింగ్. సూపర్ సార్, సూపర్. ఫెసిలిటీస్ అన్ని కూడా చాలా ఈజీగా సూపర్ గా ప్రొవైడ్ చేస్తున్నారు కదా. అందులో ఇట్స్ సేఫ్ అండ్ సెక్యూర్. గుజరాత్ ఇక్కడ ఈ క్యాంపస్లో ఇంత 90 acre క్యాంపస్ అయినా దేర్ ఇస్ నో ప్రాబ్లం. అబ్సల్యూట్లీ ఈవెన్ గర్ల్స్ అండ్ బాయ్స్ అబ్సల్యూట్లీ సేఫ్ అండ్ సెక్యూర్. సో చూసారు కదా, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత పర్ఫెక్ట్ పక్కా ఒక ఎంప్లాయ్ అన్న అవుతారు, లేదా ఒక ఎంటర్ప్రెన్యూర్ అన్న అవుతారు. సో మీకు ఎటువంటి కెరీర్ని మీరు ఎటు తీసుకెళ్ళాలి అనుకున్నా కూడా దానికి ఫుల్ బూస్టప్ ఇవ్వడానికి సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ రెడీగా ఉంటుంది. మెంటర్స్ ఎప్పుడు కూడా మిమ్మల్ని గైడ్ చేస్తుంటారని సార్ అయితే చెప్పారు కదా. సో ఒక్కసారి సార్ చెప్పిన ల్యాబ్స్ కానీ రీసెర్చ్ సెంటర్స్ ఒక్కసారి ఓ లుక్ వేసేద్దాం. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ అనేది మీ కెరీర్కి ఒక గ్రీన్ కార్డ్ లాంటిది అనమాట. ఎందుకంటే వన్స్ ఒక్కసారి మీరు ఎంటర్ అయిన తర్వాత మీ హిస్టరీ మొత్తాన్ని మీరే క్రియేట్ చేసుకోవచ్చు. ఒకసారి ఎంటర్ అయిన తర్వాత మీకు జాబ్ గ్యారంటీ, ఖచ్చితంగా ఫీజ్ తక్కువ అండ్ ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకునే ఛాన్స్ ఉంటుంది. బీటెక్ స్టూడెంట్స్కి మల్టీ ఏరియాస్లో, మల్టీ కేటగిరీస్లో, CSC వాళ్ళకైతే డీప్ సబ్జెక్ట్స్ ఇచ్చే ల్యాబొరేటరీస్ కూడా ఉన్నాయి. మళ్ళీ జాబ్ గ్యారంటీతో పాటు మీకు ఒకవేళ ఏదైనా యూనిక్ థాట్స్ ఉండి మీరు ఎంటర్ప్రెన్యూర్గా వెళ్ళాలి అనుకుంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ తో టైఅప్ అయి ఉన్న ఈ యూనివర్సిటీ 1 lakh నుంచి 2 crores వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఫండ్స్ కూడా ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మరి ఇంకెందుకు లేట్ చేస్తున్నారు? మీ ఫ్యూచర్ ని బ్రైటన్ చేసుకోవాలి, ఇంకెవ్వరి చేతిలో కూడా అవమాన పాలు కాకూడదు అనుకుంటే సంకల్ చంద్ యూనివర్సిటీకి వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఇంకా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి లేట్ చేయకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి, యూనివర్సిటీలో జాయిన్ అవ్వండి, మీ కెరీర్ ని బ్రైటన్ చేసుకోండి.